హాయ్ ఫ్రెండ్స్, తెల్ల గలిజరాకుతో పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ తెల్ల గలిజరాకు కడతో సహా కట్ చేసుకొని వాటర్లో ఇలా కడిగి ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 15 పచ్చిమిర్చి వేసుకొని వేంపుకొని దూరగా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఒక 3 టమాటాలు వేసుకొని ఇవి కూడా వేంపుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని తెల్ల గలిజరాకు ఇలా వేసుకొని వేంపుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. వేరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని గుప్పెడు పల్లీలు వేసి వేంపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి, పల్లీలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి, వేంపిన తెల్ల గలిజరాకు వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, టమాటా వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన తెల్ల గలిజరాకు పచ్చడి మొత్తం వేసి పోపులో వేసుకొని కలుపుకొని వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ తెల్ల గలిజరాకు పచ్చడి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.